నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కపిలేశ్వరపురం అపోస్తలిక్ లైఫ్ చర్చ్ నిర్వాహకులు పాస్టర్ యేసురత్నం అన్నారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ ముగింపు వారోత్సవాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. వ్యాసరచన, చిత్రలేఖనం, జనరల్ నాలెడ్జ్, రంగువరులు వంటి పోటీలను ఈ వారోత్సవాల సందర్భంగా నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వంగా శ్రీనివాస్, చిట్టూరి నాగేందర్ ప్రసాద్, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సతీష్, గ్రంథాలయ అధికారిని శివకుమారి తదితరులు పాల్గొన్నారు. సార్ పట్టుకో. ఓకే ఓకే ముగింపు వేడుకలు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. బాలబాలికలకు నా ఆశీస్సులు. మనం పాల్గొని బహుమతి సాధించడం జరిగింది. అలాగే పిల్లలందరూ కూడా ఈ వారం రోజులే కాకుండా ప్రతిరోజు కూడా ఇదే రకంగా లైబ్రరీని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సరే, మనకి ఎక్కువ టైం లేకపోవడంతో మనం కార్యక్రమాన్ని మొదలు పెడదాం. కూర్చోండి, ఎవరు దేకొద్దు. సరేనా? బ్యాడ్ హ్యాబిట్, అది బ్యాడ్ ఎడికేట్. అది నమస్తే. వారోత్సవాలు మనకి ముగింపు రోజు వచ్చింది. ఈరోజు వారం రోజుల నుండి కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా పిల్లలందరూ బాగానే పార్టిసిపేట్ చేశారు. చాలా సహాయ సహకారాలు అందించిన మన ప్రధానోపాధ్యాయులు వారు, అంటే పిల్లల్ని రోజు ఫోన్ చేయగానే ఇక్కడికి పంపించి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన వివేకానంద స్కూల్ మాస్టర్ కూడా ప్రతిరోజు సార్ ఫోన్ చేసి టైం అయిన పిల్లలు పంపించండి అంటే ముందుగానే పంపించేవారు. కపిలేశ్వరం గ్రామంలో జరుపుకున్నాము. మరి చక్కగా మేడం గారు, నేను వచ్చి 2 years అయింది. 2 years నుంచి ఇక్కడ కార్యక్రమాలు పరిశీలిస్తే మేడం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎంచేతంటే పిల్లల్లో నైపుణ్యతను కల్పించాలి, వారిలో ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించేదంటే గ్రంథాలయం అంటే ఓన్లీ బుక్స్ రీడింగ్స్కి మాత్రమే కేటాయిస్తారు. కానీ ఇక్కడ మీలో ఉన్న స్కిల్స్ను కూడా బయటికి తీసుకురావాలి. మిమ్మల్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దుట మీరు మంచి భావి భారత పౌరులుగా తయారవుతారనే దృష్టితో మరి మేడం గారు చక్కటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మన మాస్టర్ గారికి, అదేవిధంగా వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మరి అదేవిధంగా తెలుగు మేడం గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన విలేకరులందరికీ, మరి అదేవిధంగా అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు. ఎంచేతంటే ఈ గేమ్స్లో మీరు అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి మీరు విజయాన్ని సాధించారు. మరి అదే స్ఫూర్తితో ఈ గ్రంథాలయం చదువుకోవడం అనేది మనం విద్య వినయం నేర్చుకోవాలి. వినయంతో ఉంటే ఎంత ఒదిగుంటే చూడండి, మనకి పళ్ళు ఇచ్చే చెట్లు ఉన్నాయి. అవి ఆకాశంగా చూస్తాయా? కిందకే వంగే ఉంటాయి. ఎంత పళ్ళు రసవంతమైన ఫలాలు ఇచ్చినా కూడా అవి ఎలా ఉంటాయి? కిందకి వంగుతాయి. అవునా? అలాగే వాళ్ళని విద్య నేర్చుకుని సంస్కారంగా వెలిగితే మంచి పేరుతోటి మన ఊరికి, మన తల్లిదండ్రులకి, మనకి విద్య నేర్పినటువంటి గురువులకి
అందరికీ కూడా మనం పేరు తీసుకురాగలుగుతాం, సమాజంలో ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం. ఓకే, జీవనకరమైన విషయం. నేను ఇక లైబ్రరీ ఉందని విన్న తర్వాత కూడా చాలాసార్లు నేను చదువుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. ఎందుకంటే చుట్టుపక్కల చాలా చోట్ల ప్రతి లైబ్రరీస్ లేవు. ఈ విధంగా ఇక్కడ సాగుతుంది. అలాగనే జ్ఞానం అనేది మీ అందరికీ సెక్యులర్గా మీరు సబ్జెక్ట్స్ నేర్చుకుంటుంటారు. దాంతో పాటు ఇంకా ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి చాలా విషయాలు సహకరిస్తూ ఉంటాయి. మీరందరూ ఇప్పటికి ఏ స్థాయికి వచ్చారో ఇంకా ఆ స్థాయి నుండి చక్కగా ఎదగడానికి లైబ్రరీకి ఎంతో సహాయం చేస్తుంది. మీరందరూ కూడా ఆసక్తితో ఇంకా పుస్తకాలు చదవడం, దానికి వచ్చే మ్యాగజైన్ చదవడం. హెడ్ మాస్టర్ గారికి, అలాగే మాస్టర్ గారికి, మేడం అందరికీ నమస్కారాలు. అలాగే శిష్యులు పిల్లలు కూడా నా శుభాకాంక్షలు. 57వ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకున్నాం. దీంట్లో మేడం గారు చాలా చక్కగా ఇవన్నీ మన ఈ ఆటల పోటీల్లో పార్టిసిపేట్ చేయమని పిల్లల్ని చాలా చక్కగా అవకాశం ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి, దాని ప్రకారం ఇచ్చారు. అలాగే మనం ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనది, మన మండలానికి అనుకుంటాను 2 గ్రంథాలయాలు ఉన్నాయి. ఒకటి కపిలేశ్వరపురం, 2 అంగర. ఈ 2 ముఖ్యమైన విలేజ్లు దాంట్లో ఉన్నాయి. అలాగే మనకి చాలా అవకాశం ఉంది గ్రంథాలయాలు చదువుకోవాలి. మరి గ్రంథాలయం చదువుకోవాలంటే ఎవరు కూడా చదవడం లేదు. గ్రంథాలయానికి మేడం గారు రమ్మని చాలా పట్టుబడుతున్నారు. మీరే కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే అప్డేట్ అవ్వలేకపోతున్నారు అంటున్నారు. మా పిల్లలే అప్డేట్ అనేటువంటి అనుభవం వెళ్ళిందంటే కొంతవరకు మంచి జరుగుతుంది, కానీ కొంతవరకు ఎక్కువ అప్డేట్ అవ్వడంలో అసలైన విషయాలు మేము